హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మీ అందరికీ ఒక అప్డేట్ ఇద్దామని చెప్పి వచ్చాను. చాలామంది చాలా మెసేజెస్ పెట్టి నాకు చాలా సజెషన్స్ అయితే ఇచ్చారు. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే ముందు కూడా మీరు నన్ను సపోర్ట్ చేస్తూ నాకు తెలియనివి కానీ మీకు తెలిసినవి, మీకు ఇంప్రూవ్మెంట్ మీ పిల్లలకి ఇంప్రూవ్మెంట్ వచ్చినవి ఇవన్నీ కూడా నాకు చెప్పి హెల్ప్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈరోజు వీడియోలో ఆల్రెడీ thumbnail పెట్టాను, మీ అందరికీ అర్థమైపోయింది కదా. సో ఏంటంటే హయాన్లో మేము ఆటిజం ఉంది అని గుర్తించినప్పటికీ ఇప్పటికీ ఏమైనా చేంజెస్ వచ్చాయా అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో చేంజెస్ అయితే వచ్చాయండి. కాకపోతే ఏంటంటే మేము అనుకున్నంత రాలేదు. బట్ మేము ఒక 50% అనుకుంటే అందులో 25% అలా వచ్చిందనమాట. సో వాళ్ళు మేము చూసిన చేంజెస్ ఏంటి అంటే మెయిన్ చేంజెస్ ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వాడి నేమ్తో ఎన్నిసార్లు మనం పిలిచినా కానీ వాడు రెస్పాండ్ అవ్వడండి. హయాన్ అని ఎన్నిసార్లు అయినా పిలవండి, వాడు రెస్పాండ్ అవ్వడు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక 3 to 4 టైమ్స్, ఎక్కువ ఒక 5 టైమ్స్కి రెస్పాండ్ అవుతాడు. సో చాలామంది ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. అవి మేము కూడా ఫాలో అయ్యామండి. కొంతమంది లైట్స్ ఆఫ్ చేసేసి టార్చ్ పెట్టేసి ఆ లైట్ని అబ్జర్వ్ చేయమని చెప్పారు కదా. సో అది చేస్తాడండి వాడు. అంటే మేము లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఒక టార్చ్, హయాన్ ప్లీజ్ నాన్న, అది టార్చ్ లైట్ వేసినప్పుడు ఆ ఫోకస్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఐ కాంటాక్ట్ కూడా కొంచెం బెటరు. కాకపోతే ఏంటి అంటే మనం అనుకున్నంత రాలేదు. సో ఇంకొచ్చేసి మనము ఇట్లా పట్టుకొని వాడిని 1కి 4 సార్లు చూడు అమ్మని చూడు అంటే చూస్తాడు. సో ఇవన్నీ వాళ్ళు వచ్చిన ఇంప్రూవ్మెంట్ చెప్తున్నాను. ఇంకా వచ్చేసి వాడికి ఫుడ్ కూడా అండి, ఒకప్పుడు ఈవెన్ కిచెన్లోకి రావాలి, నాకు నచ్చిన ఫుడ్ ఉంటుందా ఇలాంటివన్నీ తెలియదు. ఇప్పుడు ఏంటంటే నేరుగా హయాన్ ప్లీజ్ అని చూపిరా, ప్లీజ్ సో వీడియో కోసం ఒక 5 minutes వదిలేసాను. సో మళ్ళీ అది లాక్కోవాలి, లేదంటే ఇంక ఏడుస్తాడు. అది కొంచెం ఎందుకు డిస్టర్బ్గా ఉన్నాడండి. సో దాన్ని డైవర్ట్ చేయాలని ఇంకా ఆకులు కొద్దిగా అలా ఇచ్చాను. మరి ఎక్కువ ఇది చేస్తే ఎక్కువ ఇరిటేట్ అయిపోతున్నాడు, అందుకని కొంచెం వదిలామన్నమాట. సో ఐ కాంటాక్ట్ పెరిగింది. అలానే వాడికి ఫుడ్ కూడా నేరుగా కిచెన్లోకి వచ్చి గిన్నె తీసుకొని వచ్చి ఇస్తాడండి. వాడికి నచ్చిన ఫుడ్ ఏదైనా ఉంటే ఫస్ట్ కాళ్ళు ఎత్తి ఇలా స్టవ్ పైన మనం గిన్నెలు పెట్టుంటాం కదా, అందులో ఉంటుంది కదా వంట. సో అది చూస్తాడు. వాడికి నచ్చింది అయితే హ్యాపీగా వచ్చి హాల్లో కూర్చుంటాడు. నచ్చింది అయితే ఇంకా కొంతసేపు ఆలోచించి పక్కకి వెళ్ళిపోతాడు. ఇంకా కూర్చో అనేది ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా వాడు లాగేటప్పుడు అట్లా చేసినప్పుడు మనం గట్టిగా కూర్చోవా ఇలా గట్టిగా వచ్చినప్పుడు 1 సెకండ్ లేదా 2 seconds అలా కూర్చొని వెళ్ళిపోతాడు అనమాట. అంటే అరుస్తున్నారు అనేది అర్థమైంది. నో అనే పదం కూడా అర్థమవుతుందండి. ఏదైనా లాగేటప్పుడు నో అని గట్టిగా అన్నామంటే అది కూడా కొంచెం అర్థం చేసుకుంటాడు. ఇంకా ఎప్పుడైనా నేను కొంచెం ఎమోషన్ అయినప్పుడు వాడు ఏదైనా చేసేటప్పుడు ప్రేమగా అది కాదు నాన్న, ఇలా చెయ్యాలి, అలా చేస్తే అమ్మ ఏడుస్తుంది కదా, ఇలా ఏదైనా ప్రేమగా చెప్పినప్పుడు దాన్ని కొంచెం ఒక 10% అయినా అర్థం చేసుకుంటున్నాడు. అండ్ ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చూసామండి. బయట ఎవరింటికైనా వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో కొంతసేపు కూర్చుంటున్నాడు, అంటే అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఒకప్పుడు ఏంటంటే వెళ్ళడమే, అంటే వాడికి తెలియదు అనమాట ఏది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా టాయ్స్తో ఆడకుండా వీల్స్తో ఆడేవాడు కదా. సో ఇప్పుడు వీల్స్తో ఆడాడు. ఇంకొచ్చేసి కార్ బయట ఇట్లా స్టాప్ చేసి ఉంటాం కదండి, కార్లు కానీ ఇట్లా. సో అట్లా బయట తీసుకెళ్ళినప్పుడు కారు పైకి ఎక్కేసేవాడు. సో అది ఎంత చేసినా దిగేవాడు కాదు. టార్చర్ పెట్టేవాడు అనమాట, అంటే నేను దిగను అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే సో కార్లు పైన ఎక్కడము అది కొంచెం తగ్గింది. ఒకవేళ ఎక్కినా ప్రేమగా, సో ఎక్కినా కానీ వద్దు అంటే దిగేస్తాడనమాట. సో నేను వాయిస్ ఇట్లా చెప్పేటప్పుడు వాడు అరుస్తున్నాడు, ఆపేసినప్పుడు ఆపుతున్నాడు. ఇంకే డిస్టర్బ్ అయితే సారీ అండి. సో ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చూసాము. ఒకప్పుడు జర్నీ బాగా ఇబ్బంది పెట్టేవాడు, ఇప్పుడు జర్నీస్ కూడా బాగా యాక్సెప్ట్ చేస్తాడండి. కార్లో వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు కూర్చోవడం కానీ ఎంత దూరం వెళ్ళినా సైలెంట్గా తినడం, పడుకోవడము ఇట్లా ఎక్కువ విసిగిచ్చాడు జర్నీలో ఉన్నప్పుడు. సో ఇలాంటివి చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే వచ్చాయి. మీరందరూ నాకు చాలా సజెస్ట్ చేశారండి. అందులో కొన్ని మేము ఫాలో అయ్యాము. అంటే వాడికి బెడ్షీట్ ర్యాపింగ్ చేయడము,
సో కొన్ని టాయ్స్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టడానికి ట్రై చేయడము, బబుల్స్ అండ్ ఇంకా లైట్స్ ఆఫ్ చేసేసి టార్చ్ పెట్టడము, ఇవన్నీ మేము ఫాలో అయ్యాం. దానివల్లనే వాళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. అండ్ థెరపీస్ కూడా ఇప్పిస్తున్నాం కదా. సో అక్కడ ఇంకేంటంటే హైపర్ తగ్గడానికి వాడి కాళ్ళు ఒకరు చేతులు ఒకరు పట్టుకుని పైకి కిందికి ఇలా చేయమన్నారు, అది చేసాం. మళ్ళీ ఇలా ఉయ్యల్లాగా ఉంచుతారు కదా, అది చేయడము. సో ఇలాంటివన్నీ చాలా చేసాము. దానివల్ల కొంచెం ఒక 20% ఇంప్రూవ్మెంట్ అయితే నాకు కనిపిస్తుంది. సో వాళ్ళు మేము అబ్జర్వ్ చేసిన ఇంప్రూవ్మెంట్స్ అయితే ఇదేనండి. సో ఈ అప్డేట్ మీకు ఇద్దాము. చాలామంది కామెంట్స్ పెట్టారనమాట. సో అందులో మేము కొన్ని ఫాలో అయ్యాము. కొంతమంది కాదరెల్లి డైట్స్ ఫాలో అవ్వమన్నారు, కొంతమంది వచ్చేసి హయాన్ ప్లీజ్, ఇంకా కొంతమంది వచ్చేసి చాలా చెప్పారండి. అవన్నీ కూడా మేము ఫాలో అవుతాము. నేను ఇంకా ముందు మీకు అన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. నేను ఏది చేస్తే వాళ్ళు ఎలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఏం చేంజెస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అలానే హయాన్తో మా ఆటిజం జర్నీ అండ్ నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఇది కూడా నేను వీడియో అనేది చేస్తాను. చూడండి, వీడియోని అయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.